హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారంట ఈ స్టార్ హీరో. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బాస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా 50కి పైగా కథలు విని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న ప్రచారం ఫిలిం నగర్ లో ఊపందుకుంది. అది ఒకవేళ మామూలు హిట్ అయి ఉంటే ఇంత ఆలస్యం చేసేవారు కాదేమో. కానీ తన రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా గుర్తించాక వెంకీ కాంబోల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతకుముందు సానుకూలంగా సంపాదించిన వాళ్ళను సైతం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారంట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ 77వ సినిమా డైరెక్టర్ ని దాదాపు లాక్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకీకి వినిపించారంట. ఈ కథ వెంకీకి నచ్చిందని, ఆయనతో పాటు నిర్మాత సురేష్ బాబు కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు వెంకీ లాక్ చేశారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సామాజ వర్గమన రచయితల్లో ఒకరైన నందు 5-6 నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథ చెప్పారు. సురేష్ బాబుకి కూడా బాగా నచ్చింది. హిలేరియస్ గా ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ కూడా ఉందంట. దర్శకత్వ అనుభవం లేని నందు దాన్ని హ్యాండిల్ చేయలేడేమో అన్న అనుమానంతో కేవలం కథ మాత్రమే తీసుకునేలా అంగీకారం కుదిరిందని సమాచారం. దర్శకత్వం మాత్రం హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా అతని క్యాపబిలిటీ మీద నమ్మకంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఒకవేళ ఎప్పుడు మొదలుపెట్టినా 2026 సంక్రాంతికి బరిలో దింపాలనేదే ప్రాథమిక టార్గెట్. నిర్మాతలు ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియాల్సింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకొంచెం టైం పట్టేలా ఉండడంతో హరీష్ శంకర్ కు మరొక ప్రాజెక్ట్ చేసేందుకు తగినంత సమయం ఉంది.